యా నమస్తే రాజు గారు. నమస్తే మేడం. సో ఇప్పుడు అంటే అందరికీ తెలిసిన ఇష్యూయే, నేను మళ్ళీ పర్టికులర్గా మిమ్మల్ని కొత్తగా క్వశ్చన్ చేయడానికి అయితే ఏం లేదు. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్నేళ్ళు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ ఉన్న విషయం మీకు తెలుసా తెలీదా అండి? అంటే ఇన్నేళ్ళు ఒక దగ్గర ఉన్నారు చెప్తే, ఇన్నేళ్ళు రిలేషన్షిప్ లో అయితే లేదు మేడం. ఓకే. ఫస్ట్ ఒక 3 years మాత్రం వాళ్ళు కలిసి ఉండేవారు. వాళ్ళు కలిసి ఉన్న ఒక 1 year తర్వాత మాకు తెలిసింది. అక్కడికి ఒక 2 years 2.5 years అనుకుంది. మొత్తం 3 years 3.5 years దగ్గర వాళ్ళ రిలేషన్ లో ఉన్నట్టు మాకు అవగాహన ఉంది. ఓకే. ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాడు అని అన్నప్పుడు మీరు మీ అబ్బాయికి అంటే అలా ఉండడం కరెక్ట్ కాదు అని మీరు ఎప్పుడు చెప్పలేదా? మాకు ఆ ఉద్దేశం ఉంటుందమ్మా, కానీ మేము వారికి మాట్లాడే యాక్సెస్ మాకు ఉండేది కాదు. ఓకే. ఒకసారి కూర్చొని మాట్లాడే అంటే మేము కలిసి ఒక దగ్గర మేము ఎక్కడ వైజాగ్ లో ఉండేవాళ్ళం. ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో మేము అక్కడికి చూడడానికి మన మిస్సెస్ గోల్ పెడితే ఏడిస్తే చూడాలని ఉంది అంటే వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అతను మొహం చూడడానికి అతనితో మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు. అతనితో ఇన్ని విషయాలు డిస్కస్ చేసి చర్చించే అవకాశం ఉండేది కాదు. ఆ అమ్మాయి మాకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాలు మేము చూసి పోలేవాడు బాగుంటే చాలా అనుకునే వాళ్ళం తప్పితే ఈ విషయాలనే డిస్కస్ చేసి కనీసం ఎప్పుడైనా ఇంత హెరాస్మెంట్ కి గురవుతున్నాను అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? తర్వాత ఈ 3.5 years తర్వాత వాడు కొన్నాళ్ళు భరించాడు. ఒక రోజు మాత్రం నాకు చెప్పాడు, నరకం అనిపిస్తున్నాను, నేను భరించలేకపోతున్నాను, నువ్వు చాలా బాధపడ్డావు, ఏదో బాగున్నాడు అనుకున్నావు, ఏంటి ఇది. అప్పుడు ఈ విషయాలు చెప్తే అంటే మాకు చూస్తున్నాం, మాకు తెలుసు, అంటే మేము సఫర్ అవుతున్నాం అనుకునే వాళ్ళని చెప్తే అది మాకే అని, వాడికి కూడా ఎంత సఫరింగ్ ఉంది అన్న విషయం మాకు లేటర్ ఆన్ ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. తెలిసిన తర్వాత వాడు చెప్పాడు, భరించలేకపోతున్నాను, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటా బాగుంటుంది కదా, ఎందుకు ఇలాగా అంటే, లేదు నేను ఇమాజినే సినిమాలు కూడా మొదట్లో హిట్స్ వచ్చాయి, తర్వాత అంతంత మాత్రంగానే ఉంది, ఏవో సినిమాలు ఏవో చేసుకుంటున్నాను, ఇప్పుడు కానీ ఏం చేసినా అది పెద్ద రచ్చ అయిపోతుంది, రభస అయిపోతుంది, నా కెరీర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది నేను భయంతో అలా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో రాస్తారు గారు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. అవునమ్మా. ఎందుకని? అమ్మా ఇది పర్సనల్ విషయం. ఓకే, కానీ పర్సనల్ కాస్త పబ్లిక్ అయిపోయింది. వినండి 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 అన్నమాట. పర్సనల్ గా డీల్ చేసుకుంటే బాగుండేది, తను పబ్లిక్ చేస్తుంది. ఇప్పుడు టైంలో అతను కూడా వచ్చి మీడియాలో కూర్చొని మాట్లాడితే తను మాట్లాడడం, ఆవిడ మాట్లాడడం, ఇది ఇంకా అలా పెరిగి పెద్దదయ్యి రబ్స్ అయిపోతుంది. తను కేసు పెట్టండి. అతని ఉద్దేశం ఏంటంటే లీగల్ గానే దీన్ని తెలుసుకుందాం, లీగల్ గానే ఈ విషయాన్ని క్లియర్ చేసుకుందాం అన్న ఇంటెన్షన్ తో ఉన్నాడు. కాబట్టి భయపడే మనిషి కాదు, మనిషి ధైర్యం ఉన్నవాడే. దగ్గరలో వస్తాడమ్మా, వచ్చి మీడియాలో వస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు, నన్ను మొత్తం అంటే ఇది చేసేసాడు అని చెప్పేసి అని అమ్మాయి వాపోతుంది. మరి నా జీవితం నాశనం అయిపోయింది, నాకు ఇప్పుడు అంటే నేను రాజ్ తరుణ్కి అగైనెస్ట్గా ఫైట్ చేయట్లేదు, నేను రాజ్ తరుణ్ కోసం ఫైట్ చేస్తున్నానని అంటుంటాను. మరి దీనికి మీరేం చెప్తారు? అమ్మా ఇప్పుడు ఏమైందంటే ఒక దగ్గర ఉండడం వల్ల నేను కంటిన్యూస్ గా ఇప్పటి వరకు అతనితోనే ఉంటున్నాను అంటాను. కానీ ఒక 3 years 3.5 years తర్వాత తన సర్కిల్ లేదు, రకరకాల మనుషులు రావడం, ఇంట్లో హడావుళ్ళు, గోల భయంకరంగా ఉండేది. ఒక సత్రమా ఏంటిది అనిపించే పరిస్థితి ఉండేది. ఇతను ఏంటంటే నోరు మూసుకొని ఇతను డ్యూటీ చేసుకోవడం, షూటింగ్స్ చేసుకోవడం, రావడం, ఏదో బాధపడేవాడు.
తర్వాత మధ్యలో తను మిరగలతో కాంటాక్ట్ పెట్టుకోవడం, తన ఎదురుగానే వాళ్ళతో మస్తాన్ సాయి అతనికంటే డైరెక్ట్ గా తన ఎదురుగానే వాళ్ళ రూమ్ లో స్పెండ్ చేయడాలు ఇవన్నీ చూశాడు. జరిగాయి కూడా. ఇంత జరిగిన తర్వాత నేను 11 years ఇతనితో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను అనడం ఎంతవరకు భావ్యం? ఓకే, అసలు లివింగ్ రిలేషన్ లో ఉంది కాదండి, వాళ్ళిద్దరూ కలిసి ఉంది కరెక్ట్ గా ఎన్ని ఇయర్స్ అండి? అంటే మీరు సత్యంగా ఉన్నది ఒక 3 years 3.5 years ఉంటుందమ్మా. ఓకే, ఆ 3.5 years అయిన తర్వాత అయినా కూడా ఓకే ఒక దగ్గర ఉండేవారు కానీ ఎవరి మట్టుకు వాళ్ళు ఉండేవారు. అది విల్లా అమ్మా. ఓకే, ఆ విల్లా మీదే అంట కదా, అదే ఉండేవాడు, మీ అబ్బాయిదే అంట అని విన్నాను నేను. విల్లా వాడిదేనమ్మా, అదే కొనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఎలాగో రాజ్ తరుణ్ గారు అంటే తను నాకు వద్దు అని చెప్పేసి ఒక డిక్లేర్ అయితే చేశారు. చేసి తను ఇలాంటిది, తన డ్రగ్స్ కేసులో ఉంది, తను ఆల్రెడీ మస్తాన్ వలి అనే అతనితో రిలేషన్షిప్లో ఉండి కూడా నన్ను హరాస్ చేస్తుంది, నా తర్వాత తనతో రిలేషన్ అని చెప్పారు. ఆయన కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు తన డిమాండ్స్ ప్రకారం ఒకటి రాజ్ తరుణ్ కావాలంటుంది, మరి రెండోది ఏంటి? అదే రెండోది ఏది అడిగినా కూడా మీరు చేయడానికి రెడీగా ఉంటారా? అంటే రాజ్ తరుణ్ కాకుండా ఇంకేదైనా అంటే మీరు చేయడానికి రెడీగా ఉంటారా? అది ఇంకా నేనేం ఆలోచించలేదమ్మా. ఓకే, కాకపోతే ఒకటి ఏంటంటే ఇంత రచ్చ చేసి వాళ్ళ లైఫ్ అంటే కెరీర్ దెబ్బతీసి ఇన్ని చేసి నాకు రాష్ట్రమే కావాలి అంటే, రాష్ట్రం కావాలి అంటే రాష్ట్రం అది అఫెక్షన్ అయితే కాదు, రాష్ట్రం నా ఇంట్లో ఉండాలి, తనకు కావాల్సినంత అమౌంట్ అది ఇవ్వాలి, ప్లస్ తన యాక్టివిటీస్ తను చేసుకుంటూ ఉంటది. ఓకే, ఇతను పప్పెట్లాగా ఇంట్లో ఉండాలి, తనకి సర్వ్ చేయాలి అంతే. తను వాడిని పెళ్లి చేసుకోదు, మరొకరు చేసుకోనివ్వదు. 31 years వచ్చాయి. పోనీ వీళ్ళిద్దరూ విడిగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఏమీ కాంటాక్ట్ లేదు కదా, వాడు మరొక అమ్మాయికి ఎవరితో పరిచయం పెంచుకుందాం అనుకున్నా, ఎవరితోటైనా రిలేషన్ పెంచుకుందాం అని ఏమైనా అనుకోకుండా జరిగింది అనుకోని వాళ్ళతో వెళ్ళి పెంట చేసేస్తారు. ఇప్పుడు మాల్వి అనే అమ్మాయి విషయంలో కూడా అంతేనా, అలాగే జరుగుతుందని అనుకోవచ్చా? మాల్వి ఈ మధ్య వచ్చిందమ్మా. ఓకే, వాని ఏదో అవుతుంది దగ్గర ఈ మస్తాన్ సాయి రిలేషన్ 2021 నుంచి రిలేషన్ లో ఉన్నారు కదా, ఉంది కదా. ఓకే, వాడు మొదట్లోనే కనెక్షన్ లేదు, ఇతనితో కలిసిన తర్వాత అసలు పూర్తిగా విరిగిపోయింది, అసలు మనసే విరిగిపోయింది, ఇంకా తన ఆలోచన లేదు. ఇక మరొకరితో కనెక్షన్ ఉన్నప్పుడు ఎలాగా ఆలోచిస్తారు, అప్పుడే పోయింది. ఇప్పుడు అంటే రీసెంట్ గా తన డ్రగ్స్ లోకి వెళ్ళిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత ఎక్కడ తను ఇంకా ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో తనే ఆ ఇల్లు వదిలేసి బయటకు వచ్చి అద్దీంట్లో ఉండడం జరుగుతుంది. అంటే ఈ డ్రగ్స్ తనకి ఇంపాక్ట్ తనకి తగిలితే తన కెరీర్ ఏమైపోతుందో అని బయటకు వచ్చాడు. కానీ మాల్వి తనేం చేస్తుంది, అది కలరింగ్ చేస్తూ డ్రగ్స్ విషయంలో భయపడి వీడు బయటకు వచ్చిన దాన్ని మాల్వితో పరిచయం పెట్టుకుని బయటకు వచ్చాడు అంటారు. ఇది తన ఇంటెలిజెన్స్ అనుకోవాలా, ఏమనుకోవాలి మరి నాకు అర్థం కావట్లేదు. వాడు రావడం కేవలం వాడు బయటికి రావడం, ఆ డ్రగ్స్ తాలకి ఇంపాక్ట్ వీడి మీదకి ఎక్కడ వస్తాయి, వీడి కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఉద్దేశంతో బయటకు వచ్చి ఒక రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు, ఒక హైడ్ కార్ లో తిరుగుతున్నాడు. దాన్ని అంటే ఆ భయంతో రావడం తప్ప అక్కడే ఉండుంటే ఆ డ్రగ్స్ తాలకి ఇంపాక్ట్ తనకే అంటుతుంది కదా, తనకు కూడా డ్రగ్స్ లో ఉన్నాడు అని అనుకుంటారు కదా, అలిగేషన్స్ వస్తాయి కదా, ఆ భయంతో బయటకు వచ్చాడు. దీన్ని పట్టుకొని ఆ మాల్వితో కనెక్షన్ ఉంది కాబట్టి బయటకు వచ్చాడు అని చెప్పి, ఇంతకీ మాల్వికి రాజ్ తరుణ్ కి ఉన్న అంటే రిలేషన్ తన ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా మరేంటి అసలు? ఎందుకంటే వాళ్ళిద్దరి పేరు మాల్వి అనే హీరోయిన్ పేరు తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి లావణ్య అసలు ఏంటి ఇది స్ట్రాటజీ అమ్మా. తను ఎక్కడో నార్త్ లో ఉంటుంది, ఓకే, వీడు
ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు. ఇద్దరు రిలేషన్ లో ఉండడం అన్నది మీనింగ్ లెస్. షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్ వరకు పరిచయం. ప్రస్తుతానికి అంటే ఏదో కాల్ రికార్డింగ్ కూడా బయట పెట్టినట్టుంది. ఏమా ఏదో కాల్ రికార్డింగ్ కూడా బయట పెట్టినట్టుంది. ఇప్పుడు ఒక్కమ్మా నేను అన్నది, మాకు అవన్నీ డీటెయిల్స్ తెలియదు, మేము ఎక్కడ దూరంగా ఉంటాం, రాష్ట్రం దగ్గర ఉన్నాం. ఒకవేళ పోనీ ఏవైనా వాళ్ళ మధ్య ఏదైనా ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఉంటే దానికి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఉన్నాయి, నాకు తెలియదు, ఉన్నాయా లేదా నాకు తెలియదు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు సినిమా వరకే నాకు పరిచయం ఉంది. ఒకవేళ ఏమైనా వాళ్ళ ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, తను ఎప్పుడు ఏంటంటే ఎవరితో మాట్లాడినా ప్రతి హీరోయిన్ తోటి గొడవ పెట్టేసింది. తన యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ తో గొడవ పెట్టేది, హీరోయిన్ తో కూడా గొడవ పెట్టేసింది. సో ఇదేంటంటే అంటే ఇది ఒక విషయం, సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది. ఈ టైంలో దాన్ని పెంట పెడితే వీడు ఎఫెక్ట్ అవుతాడు, తన డిమాండ్స్ వాడు లొంగుతాడు అన్న ఇంటెన్షన్ కనిపిస్తాను తప్పితే నాకు. సరిగ్గా సినిమా రిలీజ్ ముందు ఈ అమ్మాయితో లింక్ పెట్టి, ఈ అమ్మాయి ఎప్పుడు చాలా మందికి అలాగే లింక్ పెట్టేది. ఎవరితో క్లోజ్ గా మూవ్ అయ్యాడు అంటే వాళ్ళతో గొడవ పెట్టేది. ఇప్పుడు ఈ ఎంటైర్ దాంట్లోనండి కళ్యాణ్ దిలీప్ సుంకరా గారిని ఎంటర్ చేశారు. అంటే తనే ఇప్పుడు తన అంటే ఫైట్ చేస్తున్నారు తన తరపున. సో ఏంటి మరి ఎలా ఫేస్ చేస్తారు, ఏంటి పరిస్థితి? అంటే ఆయన పేరు బేసిక్గా చాలా గొప్పగా, ఆయన వాదించిన కేసులన్నీ కూడా సక్సెస్ అయినట్టే ఆయన చెప్పుకుంటారు, చూపిస్తారు కూడా. సో మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఏముందమ్మా, ఇప్పుడు ఇక సహజం, ఇద్దరి మధ్య గొడవ వచ్చిన తర్వాత తన లైన్ పెట్టుకుంది, ఇతను ఒక లైన్ పెట్టుకొని లీగల్ గా ఇతను ఫైట్ చేస్తాడు. మరి ఇద్దరి మధ్య అంటే ఇప్పటికీ చాలా డ్యామేజ్ అయిపోయింది కదా. ఇప్పటి వరకు మీరు ఎందుకు లాయర్ని పెట్టుకోలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు? మీ తప్పు లేనంత వరకు కాదు అమ్మా, మీడియా ముందుకు వస్తేనే తప్పు లేనంత. నేను ఒక మాట అంటాను, ప్రతి ఒక్కరు మీడియా ముందుకు రావాలి. ఇది మీడియా ముందుకు వస్తేనే తప్పు లేనట్టు, మీడియా ముందుకు రాకపోతే లేదో దాగుందంట. అంటే లీగల్ ఇష్యూ అమ్మా, లీగల్ గా ఫైట్ చేస్తారు, లీగల్ గా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇతను మీడియా మీదకి వచ్చి తను వచ్చి ఇద్దరు గొడవ పెట్టేసుకుని ఇది పెద్ద రచ్చ రభస ఇప్పటికే అవుతుంది, ఇంకా అవుతుంది. అయితే ఎప్పటికైనా మీడియాకి సమాధానం చెప్పి తీరాలి. వస్తాడు, మీడియాకి సమాధానం చెప్తాడు. లీగల్ గా అయితే మాత్రం ప్రొసీడ్ అవుతాడు, అందులో డౌట్ లేదు. రైట్ అండి. అంటే ఎప్పటిలోగా దీని మీద ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మీరు? లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పారు కదా, సో ఎప్పటిలోగా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు? ప్రయత్నంలో ఉన్నాడమ్మా. భయపడట్లేదు, ఏం లేదు, భయపడడం అని కాదు, ప్రయత్నంలో ఉన్నాడు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రెస్ ముందుకి ఇంకా రాలేదు, కానీ ప్రెస్ ముందుకు వస్తాడు, అందరికి సమాధానం చెప్తాడు, ఇంకా ప్రతిదానికి సమాధానం చెప్తాడు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. వస్తాడు. సారీ, నా మాట లేదు, అంటే ఒక ఆవేదన అమ్మా, నాకు అర్థమవుతుంది. 10 సంవత్సరాల నుంచి కొడుకు సొంత ఇల్లు ఉంది, అంత మంచి ఒక సెలబ్రిటీ అయ్యింది. కొడుకు దగ్గర ఉండలేని పరిస్థితుల్లో మేము ఎక్కడో దూరంగా, ముసలి వాళ్ళ ఇద్దరే దూరంగా ఎక్కడో ఉండి బతుకుతున్నాం అంటే అది దట్ ఇష్టం. అదొక దాన్ని ఏమంటారు, ఉదాహరణ అంటామా, అమ్మాయి క్రూరత్వానికి ఒక ఉదాహరణ. రాజుగారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్లు అవి పట్టుకొని మీడియా ముందు తిరుగుతుంది, చాలా మందికి అవి ప్రజెంట్ చేసుకుంటా ఉంది. అండ్ దట్టు ఏంటంటే దానికి అంటే మొన్న రీసెంట్గా సూసైడ్ కూడా చేసుకుంటానని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసినట్టు గుర్తు నాకు. సో ఇంతగానం చేస్తున్నప్పుడు అంటే మీ దగ్గర కూడా ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయంటారా? ఏంటి పరిస్థితి? చెప్పండి. ఎవిడెన్స్ కరెక్ట్ గా అన్ని ఉంటే
ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా లీగల్ గానే తెలుసుకుంటారు. ఓకే. ఇవి ఎవిడెన్సెస్ ఉన్న వాళ్ళు లీగల్ గా తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అంతమందికి ఇలా రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఇలా తెలుసుకోవాల్సిన విషయం లీగల్ గానే తెలుసుకోవచ్చు కదా. ఓకే. ఇంత వీటి నేనేం సమాధానం చెప్తాను? అర్థమైంది. అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. రైట్ అండి. ఓకే, అందరికీ నమస్తే. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.